ఈసారి మరి మళ్ళీ ఆయనే వస్తాను అంటున్నాడు. ఇంకా జగన్ గతసారి వచ్చిన ఫలితాల కంటే ఇంకా బెటర్ గా వస్తాయి. జూన్ 9 ప్రమాణ స్వీకారం అంటున్నాడు ఆయన. అది అంతా కూడా ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంకా గాంభీర్యం మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు తప్ప అక్కడ ఏమీ లేదు. 140 రావచ్చు, 150 రావచ్చు టీఎం కూటమి. అది అసలు వచ్చే ప్రసక్తి లేదు. ఏదో జనాలను మభ్య పెట్టి లండన్ వెళ్ళిపోయాడు. ఇంకా లండన్ నుంచి రాడు కూడాను. లండన్ నుంచి వస్తాడంటారు, రాడు. మనకి సిబిఐ లోపల వేస్తాను. లండన్ నుంచి కూడా రాడు. ఇంకా ఇప్పుడు మామూలుగా టూరిజం పర్పస్ మీద విహారయాత్రలకి పర్యటనకి వెళ్ళానంటారు. మరి అలా పర్యటనకి వెళ్ళేటప్పుడు అమెరికాను లేకపోతే వేరే దేశాలు వెళ్ళొచ్చు కదా, ఓన్లీ లండన్ ఎందుకు వెళ్తున్నాడు? డబ్బు పట్టిపోయాడు హెలికాప్టర్ మొత్తం విమానం మీద. డబ్బు పట్టిపోయి అక్కడ దాచేస్తాను మొత్తం డబ్బు అంతా. అంటే కొంతమంది ఏమంటున్నారు అని అంటే, గతంలో కొన్ని ఇండియాలో పెద్ద పెద్ద స్కాములు విజయ్ మల్య గానీ నీరవ్ మోదీ లాంటి వాళ్ళే లండన్ వెళ్ళి తలదాచుకున్నారు. లండన్ ఎలాంటి స్కాములు చేసిన వాళ్ళకైనా సరే అక్కడ హక్కు పొందితే ఖచ్చితంగా వీళ్ళు చేసిన స్కాములు కానీ వీళ్ళు చేసిన అన్యాయాలు కానీ అవన్నీ లెక్కలోకి రావు, వాళ్ళ దేశంలో జాయిన్ చేసుకుంటారని చెప్తున్నారు. 100% కరెక్ట్. అది అక్కడ సెక్షన్లు అన్ని కూడా దొంగలు దారిచ్చే సెక్షన్లు అయ్యి. మన భారతదేశం నుంచి తప్పుకున్నారు అనుకో, అక్కడి నుంచి ఆటోమేటిక్ గా ఇంకా అక్కడి నుంచి రావక్కర్లేదు. అది చాలా తప్పది. అలా దేశం నుంచి బయటకు పంపించడం కూడా, కోర్టు ఇవ్వడం కూడా తప్పు. 1000 కోట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మి 1000 కోట్లు అమ్మి ప్రజలకి ఎట్లేదు, ఎవరికి అట్లా. ఇదంతా ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముని ప్రజలకు ఇచ్చేటప్పుడు నేనేదో చేశాను నేనేదో చూశానంటే తప్పది. 100 మందికి ఉద్యోగాలు ఏదైనా ఇప్పించాలి తప్ప డబ్బులు ప్రాజెక్టులు కట్టాను ఈ కట్టాను అన్నాడు. అదంతా కూడా శూన్యం. 5 ఏళ్లలో రాజధాని కానీ, పోలవరం కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, మెగా డిఎస్సి కానీ, లేకపోతే మద్య నిషేధం కానీ, ఇలా చూసుకుంటే దాదాపు 7-8 పెద్ద పెద్ద అంశాలు ఉన్నాయి రాష్ట్రంలో, కీలకమైన సమస్యలు లాంటివి. మరి ఇవన్నిటిని ఎంతవరకు సాల్వ్ చేశాడంటారు? అసలు దాన్ని ఏది కూడా టచ్ చేయలేదు. ఒక్క పోలవరం టచ్ చేయలేదు. తర్వాత ఆర్థిక రంగం ఏది సంక్షోభం ఉంటుందో ఏది కూడా టచ్ చేయలేదు. అభివృద్ధి చెందుతున్నటువంటి విధానం చూడలేదు. ఎంతసేపు కూడా ఈ రోజు వరకు చూసుకున్నారు తప్ప దీర్ఘకాలిక ప్రణాళిక ఎక్కడా కూడా వేయలేదు ఇప్పుడు కూడా. ఇప్పుడు మద్యం నిషేధం పూర్తిగా చేస్తానని చెప్పాడు, అసలు ఎంత వరకు చేశాడు? ఇప్పుడు ఎలా ఉందంటారు మద్య నిషేధం? ఏమండి, ఆ మద్యం డబ్బులేనండి మన పంచిది. ప్రతి ఊరు కూడా మద్యం డబ్బులే. అక్కడ ఏంటంటే ఫోన్ పేలు లేవు మద్యం అమ్ముకున్నప్పుడు. ఈయన 1,00,000 రూపాయల మందు తెచ్చుకున్నప్పుడు అక్కడ బిల్లు చూపిస్తున్నారు. తర్వాత ఈ డబ్బు కట్టవలసి వచ్చినప్పుడు అక్కడ బిల్లు లేదు. అక్కడ ప్రతిదీ కూడా ఆన్లైన్ పేమెంట్ కాదు. ఎంత అమ్మారు ఎంత చేశారో తెలియదు. ఆ డబ్బు అంతా పోగేసి ఏ గ్రామానికి ఆ గ్రామం నుంచి మన పంచేది 2,000 మద్యంతో అమ్మిన డబ్బులు 2,000 మొత్తం అందరికి గ్రామాల పంచారు. ఇప్పుడు మన ఓట్లకి డబ్బులు పంచారు అంటున్నారు కదా, దాంతో పాటు మద్యం కూడా ఇంటింటికి మద్యం సరఫరా చేశారు ఓట్ల కోసం అన్నట్టు చెప్తున్నారు. మరి మీరేమంటారు దాని గురించి? మొత్తం మద్యం ముందే ఎప్పుడో 4 రోజుల క్రితం ముందే సరఫరా చేసుకుని జాగ్రత్త పెట్టుకుని అట్లా సీలు లేదు ఏమీ లేదు, సీసాలో ఎక్కించడం పోసేయటం, జనాలు చాలా మందికి ఇబ్బంది అవటం. రేపొద్దున్న మొత్తం అందరూ హాస్పిటల్ పాలైపోయారు. ఒక్క మద్యం కూడా కరెక్ట్ గా లేదు, ఏది బ్రాండ్ లేదు. అసలు అన్ని దొంగ మందులు దొంగసారా అంటారు. ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలన చూసుకుంటే అభివృద్ధి పరంగా ఎలా ఉంది, సంక్షేమం పరంగా ఎలా అనిపిస్తుంది మీకు? ఏది కూడా అభివృద్ధి చెందలేదు. సంక్షేమ పథకాలు కూడా అంత కరెక్ట్ కాదు. ఎంతసేపు కూడా ఆయన ప్రజెంట్ చూసుకున్నారు తప్ప ఫ్యూచర్ చూసుకోలేదు. ఆయన ఎంతసేపు కూడా ఈ రోజు జరిగింది ప్రజలకు ఇచ్చామా. నాకు జగన్మోహన్ రెడ్డి 1,00,000 రూపాయలు ఇచ్చాడా, నా ఇంటి దగ్గర ఇంకా గొయ్యి ఉందా లేదా రోడ్డుకి, నాకు 1,00,000 రూపాయలు ఇచ్చాడా, నా మోటార్ సైకిల్ మొత్తం టైర్ ఇరిగిపోయిందా లేదా, నాకు 1,00,000 రూపాయలు ఇచ్చాడా, నేను ఆటోలో వెళ్ళినప్పుడు 2-3 యాక్సిడెంట్ అయిందా లేదా, నాకు 1,00,000 రూపాయలు ఇచ్చాడా, నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యానా లేదా. ఈ పథకాలు చూసుకున్నారు తప్ప దీర్ఘకాలికంగా ఒక రోడ్డు బాగు చేద్దాం, ఒక కాలువలు బాగు చేద్దాం, 400 మందికి ఉద్యోగాలు వేద్దాం, అటువంటి ఏమీ లేవు. అనవసరంగా వేస్ట్ గా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చేసి, ఏదైనా నిజంగా ఆపద వచ్చినప్పుడు డబ్బులు ఇస్తే చెప్పుకుంటాడు. ఏమైనా సరే ఆపద లేకుండా డబ్బులు ఇచ్చాడు. దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఏలాకోలం అయిపోయింది డబ్బులు అనేది. ఇప్పుడు మీరు బిఏడి చేశానన్నారు కదా, ఒక టీచర్ గా అంటే చదువుని మీరు చదివారు కదా, వాళ్ళు పడే కష్టం మీకు ఎంతో కొంత తెలుస్తుంది. ఈ 5 ఏళ్లలో మెగా డిఎస్సి అని పోస్ట్ నోటిఫికేషనే లేదు. అసలు వాళ్ళు 5 ఏళ్ళు వయసు పరిమితి పోయింది కదా, మాకు భవిష్యత్తు ఏంటంటారు? ఒక్క డిఎస్సి మెగా డిఎస్సి ఒక్క డిఎస్సి కూడా అవలా చదువుకున్నారు. మళ్ళీ ఏజ్ దాటితే దారిపోతుంది వాళ్ళకి. ఈయనకి 5 సంవత్సరాలు కాదు 70 సంవత్సరాలు ఈయన రాజకీయ నాయకుడిగా ఉండొచ్చు. ఉద్యోగస్తులు చదువుకున్నవాడు అలా ఉండటం లేదు. అసలు లిమిట్ పర్మిట్ ఉంటుంది. ఒక డిఎస్సి పడకపోతే ఎలా చదువుతాడు, ఎక్కడి నుంచి వస్తాయి జాబులు, వయసు అయిపోయింది అంటాడు. ఒక టీచర్ పోస్టులు ఎక్కడ వదలలేదు. చాలా ఇబ్బంది పడ్డారు, మామూలు ఇబ్బంది కాదు. డిఎస్సి అనేది లేదు, మెగా డిఎస్సి లేదు, మామూలు డిఎస్సి లేదు, ఏమీ లేవు. ఉద్యోగం ఏదో ఒక ఇది వేసిన పంచాయతీ వేసానని చెప్పారు తప్ప సచివాలయాల్లో ఏ పోస్ట్ కూడా తీయలేదు.
ఇప్పుడు మరి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాను, ఇంటికి పెన్షన్ పంపిస్తున్నాను అని చెప్తున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంచుకున్న వే పట్టించుకున్న వాలంటీర్లు ఇచ్చాను, పెన్షన్ ఇచ్చానని చెప్తున్నాడు. ఇప్పుడు వాలంటరీ ఇచ్చాడు మంచిదే కాదంటలేదు, కానీ వాలంటరీ వ్యవస్థ ఎలా చూసాడంటే ఒక సచివాలయం ఉండేటప్పుడు సచివాలయంలో ఒక సెక్రటరీ ఉండేవాడు పంచాయతీకి వచ్చి, ఆ సెక్రటరీ తర్వాత ఒక సర్పంచ్ ఉండేవారు. కానీ ఈ రోజున సచివాలయంలో ఆ 80 మంది స్టాఫ్ ఉన్నారు, 20 మంది ఏమో వాలంటీర్లు ఉన్నారు. 20 మందికి తీసుకొచ్చేదానికి 28 దరిదార 2 లక్షల క్యాష్ ఈలక అవుతుంది. సచివాలయంలో 2 లక్షల క్యాష్ అవుతుంది, 4 లక్షలు అవుతుంది. వాళ్ళు చేసారు కానీ వాళ్ళకి తగ్గటువంటి పని లేదు వాళ్ళకి. దానికి ప్రజలు అనుకుంటున్నారు ఈ వాలంటీర్ వచ్చి మన పెన్షన్ ఇస్తారని అంటున్నారు. అది ప్రజలకు ఇవ్వటం మంచిదే, కానీ దాన్ని సద్వినియోగం చేసే విధానం మట్టి కుదరలేదు. వాళ్ళు ఎంతసేపు కూడా 50 మందికి నేను ఉన్నానని చెప్పడం, పెన్షన్ ఇవ్వడం, వాళ్ళ పనులు చేసుకోవడం తప్ప ఇంకేమీ లేదు. అది కరెక్ట్ కాదు, ఇవ్వాలి, ఇంటికి వెళ్ళి ఇవ్వడం తప్పు కాదు, ప్రతి ఒక్కరికి ఇవ్వడం మంచిదే, కానీ ఆ ఇచ్చే విధానం కూడా కరెక్ట్గా లేదు. కరెక్ట్గా లేదు. ఇప్పుడు బాగానే ఉంది, మరి ఇన్ని సమస్యలు ఉంచుకొని మరి ఆయన ఎలా రెండోసారి మళ్ళీ నేనే వస్తాను 175 నావే సీట్లు అని చెప్తున్నాడు ఆయన. సోమరిపోతున్నాడు, ఫ్రీగా ఇచ్చారు పథకాలు, సోమరిపోతు పథకాలు పెట్టి నేనే వస్తున్నాను అనుకుంటే ప్రజలు ఏమో గుర్తింతారో గమనించారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేదవాడు కూడా గమనించాడు. ఇంకా ఏదో అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అది తప్పు. ఇంకా ఆ ఆటలు సాగవు, ప్రజలు గుర్తించారు. పర్సంటేజ్ పెరిగిందంటే కేవలం నీ యొక్క వ్యతిరేకత ప్రభావం, అది వ్యతిరేకత వల్ల పర్సంటేజ్ పెరిగింది. ఇంకా గెలుస్తాం అనుకోవడం అది తప్పది. మీరు కూడా ఇంకా మార్చుకోవాలి. కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురం 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. కూటమిలో ప్రతి ఒక్కరు కూడా గెలుస్తారు. సీట్లు ఏమి తగ్గవు. కంపల్సరీ కూటమి అనేది అధికారంలోకి వచ్చి తీరుతుంది. అది మీరు అధికారంలోకి వస్తారన్నారు. మరి ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు ఏంటి గెలుస్తారా లేదంటారా? ఇది పెద్ద జోక్ అండి. ఇది రఘురామకృష్ణరాజు గారికి వెళ్ళకపోతే ఎవరు గెలుస్తాడండి? రఘురామకృష్ణరాజు గారు ఫస్ట్ 4వ తారీఖున ఫస్ట్ ప్రకటించేది ఆయన, మినిస్టర్ అయ్యేది ఆయన, మా ఇండియన్ గారిని అభివృద్ధి చేసేది కూడా ఆయన. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మీరు గెలుస్తారన్నారు కదా, అసలు రఘురామకృష్ణరాజు గారిని ముందు ఉండి సీట్ ని రామరాజు గారికి ఇచ్చేసి మళ్ళీ అది క్యాన్సిల్ చేసి రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చారు. ఎందుకని జగన్మోహన్ రెడ్డిని ఒక ఆట ఆడుకోవడానికి దింపారు అన్నట్టు చాలా మంది చెప్తున్నారు. సోషల్ మీడియా అంతా ఇదే వార్తలు అవుతాయి. అయితే అవ్వచ్చని జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు గారు ఆయన ఏమైనా వితరదేశస్తుడా? ఒక ఎంపీగా ఉండి ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెడతానికే భయపెట్టినటువంటి ఒక ఉన్మాదిగా తయారైతే ఆయన ఏమి ఉగ్రవాది కాదు, తీవ్రవాది కాదు. రఘురామకృష్ణరాజు గారు ఆయన ఒక భారతీయ పౌరుడైన నిజంగా చట్టం ప్రకారంగా ఏదైనా తీసుకోవచ్చు. ఆయన ఎంపీ కాన్స్టిట్యున్సీగా ఉన్నప్పుడు ఇక్కడ రానవటానికి లోపల తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. దాని గురించి ఆయన ఫస్ట్ గంట గెలిచి తీరుతారో, క్యాబినెట్ లోకి వెళ్తారో, ఫస్ట్ పదవి ఆయనకే ఉంటది. అప్పుడు ఈ రాజకీయంలో ఏం జరగాలో, ఎన్ని అవినీతి జరిగి మొత్తం అన్ని కూడా రఘురామకృష్ణరాజు గారు బయటకు తీస్తారు. ఫైనల్ గా అయితే జగన్ వస్తాడా రాడు? రాడు. ఎన్ని సీట్లు వస్తాయంటారు? మరి పవన్ కళ్యాణ్ కన్నా తక్కువ రావచ్చు అనుకుంటున్నాను నేను. అంటే పవన్ కళ్యాణ్ ఎన్ని వస్తాయంటారు? 21 సీట్లకి. పవన్ కళ్యాణ్కి 21 సీట్లకి 28 వచ్చేవచ్చు. అది అంటే ఆయనకి ఎక్కువ అవకాశం ఉందంటారు. ఉంటుంది. అది మరి జగన్మోహన్ రెడ్డికి 20 రావచ్చు. అది అంటే మళ్ళీ 2014 సీనియర్ రిపీట్ అవుతుంటారా? అవ్వచ్చు. దానికి మనం కాదంటాను. ప్రజల నిర్ణయం మన ఇష్టం కాదు. ప్రజల నిర్ణయం అది. ప్రజలందరూ అనుకున్నది అది. ఆ రోజు ఏదో పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు ఆశపడ్డాడో, తక్కువ సీట్లు చేశాడు అని అంటాం. ఎక్కడ కాదు, ఎలా చేసామనేది కావాలి, ఎంతమందిని నింపామనేది కాదు, ఎంతమందిని గెలిపించుకున్నాం అనేది కావాలి. దాని గురించి పవన్ కళ్యాణ్ కూటమి బీజేపీ మొత్తం అంతా కలుస్తుంది. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, చేసి తీరతారు. 4వ తారీఖున మొత్తం కూటమి మొత్తం అంతా కలిసి 150 సీట్లు క్లీన్ చిప్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు.